సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. బ్యాంకులో పనిచేసే సిబ్బంది చేసే మోసాలు మితిమీరుతున్నాయి. బ్యాంకులకు బురిడి కొట్టిస్తున్నారు. ముఖ్యంగా గోల్డ్ అప్రైజర్ల మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా సూర్యాపేట జిల్లాలో కొందరు వ్యక్తులు నకిలీ బంగారం కుదవపెట్టి సుమారు 50 లక్షల రుణం పొందారు. దానికి గోల్డ్ అప్రైజర్ సాయం చేశాడు. నకిలీ బంగారంతో బ్యాంకును ఆ ముఠా ఎలా బురిడి కొట్టించిందో తెలిస్తే మీరు కూడా షాక్ అవుతారు. సామాన్యుల అవసరాల కోసం బ్యాంకులు బంగారాన్ని తాకట్టు పెట్టుకుని అప్పులు ఇస్తుంటాయి. ఈ బంగారం నకిలీదా కాదా, ఆ బంగారానికి ఎంత రుణం వస్తుందన్నా తేల్చాల్సింది గోల్డ్ అప్రైజర్. బాధ్యతలు సంక్రమంగా నిర్వహించాల్సిన వారు మంచినీళ్లు తాగినంత ఈజీగా బ్యాంకులకు బురిడి కొట్టించి అంతే సులభంగా దొరికిపోయి కటకటాల పాలవుతున్నారు. గరిడేపల్లి మండలం రాయినిగూడెం బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఓ ముఠా నకిలీ బంగారం తాకట్టు పెట్టింది. ఈ ఘరణ మోసానికి కూడా కర్త కర్మ క్రియ అన్ని గోల్డ్ అప్రైజరే. నేరేడుచర్ల మండలం వైకుంఠపురంకు చెందిన కేశవరపు రాజేష్ వృత్తిరీత్యా బంగారం వస్తువులను చేస్తూ ఉంటాడు. మిర్యాలగూడలో రాజేష్ గోల్డ్ వర్క్ పేరుతో గోల్డ్ షాప్ ను నిర్వహించాడు. వ్యాపారంలో నష్టాలు రావడంతో అప్పులు పాలయ్యాడు. అప్పులను తీర్చేందుకు ఓ స్కెచ్ వేశాడు. నకిలీ బంగారం తాకట్టు పెట్టి లోన్ పొందాలని పథకం రచించాడు. ఏపీలోని తెనాలి, నెల్లూరు నుండి నకిలీ బంగారు కట్టు ఆ నకిలీ బంగారంపై హాల్ మార్క్ KDM 916 ముద్రించేవాడు. బ్యాంక్ ఆఫ్ బరోడాలో పనిచేసే బ్యాంకు అప్రైజర్ జిల్లేపల్లి నరేందర్ తో రాజేష్ కు పాత పరిచయం ఉండడంతో అతనితో ఓ ఒప్పందం కుదుర్చుకున్నాడు. నకిలీ బంగారానికి లోన్ ఇప్పిస్తే లోన్ వచ్చాక కొంత నగదును ఇస్తానని చెప్పి నమ్మబలికాడు. దీంతో ప్లాన్ కు అప్రైజర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దీంతో నకిలీ బంగారాన్ని తనఖా పెట్టారు. నకిలీ బంగారాన్ని బ్యాంకు అప్రైజర్ నరేందర్ అసలైన బంగారంగా ధృవీకరించడంతో బ్యాంకు అధికారులు లోన్ మంజూరు చేశారు. ఇలా మొత్తం 53,89,000 రూపాయలను లోన్ తీసుకున్నారు. బ్యాంకులో తాజాగా ఆడిట్ చేయగా అసలు తనిఖీల్లో అది నకిలీ బంగారం అని తేలింది. బ్యాంకు అధికారుల ఫిర్యాదు మొత్తం 8 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. యూట్యూబ్ లో రితిక్ గోల్డ్ నెల్లూరు వారి దగ్గర నుంచి బండిల్ జ్యువెలరీస్ వారి దగ్గర బంగారాన్ని 1 గ్రామ్ బంగారంతో 1 తులము ఆర్టికల్ ఏ విధంగా చేయాలో అక్కడ ఏ విధంగా అమ్ముతారో తెలుసుకొని దానిని ఈ విధంగా మోసానికి ఉపయోగిద్దాం ఉద్దేశంతో వీళ్ళందరూ కలిసి ఆ యొక్క బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళతో నరేంద్రతో కుమ్మక్కై దఫాలుగా కుటుంబ సభ్యులు 4 మరియు స్నేహితులు 3 ఆ అప్రైజర్తో కలిపి 8 మంది వీళ్ళందరూ కుమ్మక్కై రితిక్ గోల్డ్ నుంచి అక్కడి నుంచి ఈ యొక్క బంగారాన్ని తీసుకొని వచ్చి అది నకిలీ బంగారాన్ని ఇక్కడ బంగారంగా ఇతనితో ఆల్రెడీ అప్రైజర్తో కుమ్మక్కైనారు కాబట్టి అతని ద్వారా దాన్ని ఓకే నిజమైన బంగారంగా నమ్మించి బ్యాంకు ద్వారా మొత్తం 53,89,000 రూపాయలు తీసుకోవడం జరుగుతుంది. ఆ బ్యాంకులో రెగ్యులర్గా ఉన్నటువంటి 6 months ఒకసారి మరియు 3 months ఒకసారి ఆడిట్ జరుగుతూ ఉంటుంది. వాళ్ళు 3 lakhs లోపల కనుక నగదు ఉన్నట్లయితే ఆడిట్ చేయరు, కానీ 3 lakhs దాటితే ఆడిట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి అట్లా ఆడిట్ చేసే సందర్భంలో ఇది ఫేక్ గోల్డ్ అనే విషయం బయటకు వచ్చింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.